తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సీఎంగా కొత్తగా ఆధ్యాత్మిక కేంద్రంగా తెలంగాణను మార్చబోతున్నారు. టూరిజం సెక్టర్ అంట ఇట్లా ఉంటుంది కదా. ఎందుకంటే ఫారిన్ కరెన్సీని కూడా పెంచే విధంగా మనం ఇప్పుడు స్పెయిన్ నుంచి కావచ్చు, ఇటలీ నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు, చాలామంది ఈవెన్ గోవాకు వస్తూ ఉంటారు. ఈ యొక్క మహాబలేశ్వరం టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. ఇండియా అనేది ఒక టూరిజం స్పాట్. అందులో ముఖ్యంగా మనకు ఏ స్థాయి భక్తి ఉన్నదో అదే విధంగా విదేశాల్లో ఉండేటువంటి కొద్ది గొప్ప మందికి విపరీతమైన భక్తి ఉన్నది దేవుళ్ళ పైన, మన దేవుళ్ళ పైన సార్. అందులో భాగంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా తెలంగాణను మార్చబోతున్నాను రేవంత్ రెడ్డి. ఈయనకు ముఖ్యంగా ఏదో పదవి ఇవ్వబోతున్నాడు గరికపాటి నరసింహరావు గారికి. ఆ టైం దగ్గర పడింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో ఆంధ్ర మూలాలు కూడా ఉన్నాయి. ఇది తెలంగాణ ఉండే ప్రతిపక్షం కాదు, ఆంధ్రాలో ఉండే విపక్షం. ఆంధ్రాలో విపక్షం కూడా లేదులేండి. ఆంధ్రాలో ఓడిపోయిన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వీళ్ళ మూలాలు ఉన్నాయి. వీళ్ళు రెచ్చగొడుతుంది ఏదైనా ఒక సదుద్దేశంతో ఒక మంచి పని జరుగుతుంది అంటే ఆంధ్ర తెలంగాణ. నువ్వు ఆంధ్ర వాడికి పదవి ఇచ్చినావు, నువ్వు తెలంగాణ వాడికి పదవి ఇచ్చినావు. ఈ మాట గరికపాటి నరసింహరావు గారు ఆయన ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నచ్చేది. ఆయన శైలి కానీ ఎట్లుంటుందంటే ఆయన చేదస్తం మనుషుల పైన రుద్దాలనుకోడు. అవును. ఈ యొక్క నవయుగ కాలంలో మనకు అనుగుణంగా మనకు నచ్చే విధంగా ఇది కరెక్టే కదరా అనిపించే విధంగా ఉంటుంది.